ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వానలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కురవగా ములుగు జిల్లాలో ఓ వంతెన కుప్పకూలింది. సూర్యాపేటలో పంట పొలాల్లో నీరు నిలవగా కొమరంభీం ఆసిఫాబాద్లో పిడుగుపాటుకు 7 ఆవులు మృతి చెందాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని ఆగమాగం చేసింది. వరంగల్ జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. హనుమకొండ, వరంగల్, కాజీపేటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. రహదారులు జలమయం కావడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. నర్సంపేట, పాకాలలోనూ భారీ వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు, కురవి మండలాల్లో భారీ వర్షం కురవగా గంగారం, కొత్తగూడ, గూడూరు, కేశసముద్రం మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. గత 4 రోజులు ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు వాన ఉపశమనం కలిగించింది. ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలోని 163వ జాతీయ రహదారిపై ఎస్ఆర్ఎస్పీ కెనాల్పై ఉన్న పురాతనమైన వంతెన కుంగింది. వాహనాలు వెళ్తున్న క్రమంలో వంతెన క్రమక్రమంగా తెగుతున్నట్లు గమనించిన అధికారులు రాత్రి నుంచి వాహనాలు వెళ్లడానికి అనుమతిని నిరాకరించారు. వంతెన ఇరువైపులా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనదారులకు మరో మార్గాన్ని ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నేతాజీ రోడ్, సిగ్నల్ గడ్డ ఏరియా, వెంకటరమణ థియేటర్ ఏరియాలో భారీగా వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదైంది. విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నడిగూడెం, మోతే, చిలుకూరు, మునగాల, కోదాడ, అనంతగిరి మండలాల్లో పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలోకి మేతకు వెళ్లిన 7 ఆవులపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. జీవనాధారమైన ఆవులను కోల్పోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రంగారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. షాద్నగర్లో లోతట్టు కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు తోడుతున్నారు. రాత్రి అకస్మాత్తుగా వచ్చిన వరదకి నిద్రలేని రాత్రి గడిపినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.